श्रीगुरुभ्यो नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम्। अर्चनकाले रूपगता, संस्तुतिकाले शब्दगता, चिन्तनकाले प्राणगता, तत्त्वविचारे सर्वगता। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अचतुर्वदनो ब्रह्मा विबाहुरपरो हरिः अपारलोचनः शम्भुः भगवान् बादरायणः। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। 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 లలితా సహస్రనామ స్తోత్రంలో ఇప్పుడు నవమ శతకంలో 157వ శ్లోకంలో ఉన్న నామాలను అధ్యయనం చేద్దాం. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని. ముకుంద ప్రథమం, ముక్తి నిలయ ద్వితీయం, మూల విగ్రహ రూపిణి తృతీయం, భావజ్ఞ చతుర్థం, భవరోగఘ్ని పంచమం, భవచక్ర ప్రవర్తిని షష్ఠం. షట్పది అయం శ్లోక. ముకుంద, ముకుం అంటే మోక్షం అని అర్థం అండి. ముకుం అంటే మోక్షం అని అర్థం. ముకుం దదాతీతి మోక్షద, ముకుం దదాతీతి ముకుంద. అదే పుంలింగం అయితే ఏమవుతుంది? ముకుం దదాతీతి ముకుంద శ్రీ మహావిష్ణువు. ఇక్కడ అమ్మవారు ముకుం దదాతీతి ముకుంద, మోక్షాన్ని ప్రసాదించేవారు. ముక్తి నిలయ, ముక్తి నామ సాయుధ్యం. మోక్షం చతుర్విధాలుగా ఉంటుంది. మోక్షం అంటే ఏంటి? జనన మరణ రాహిత్యమైన కైవల్య పదం మోక్షం. అక్కడికి వెడితే మళ్ళీ రావడం అనేది ఉండదు. అన్ని బంధాలు తొలగిపోతాయి. అక్కడే ఉంటాం. మళ్ళీ జననం ఉండదు. జననం లేకపోతే మరణం ఉండదు. శాశ్వతంగా మణిద్వీపంలోనే ఉంటాం. అటువంటి విశేషమైన ముక్తి అంటే మోక్షం నిలయముగా కలిగిన వారు అమ్మవారు. ముక్తి నిలయం భవతీతి ముక్తి నిలయ. ముక్తి నిలయంగా కలిగినవారు. నిలయం అంటే నివాసం. ముక్తి నివాసిని అని కూడా చెప్పవచ్చు. ఇది చతుర్విధాలుగా ఉంటుంది. సాలోక్యం, సామీప్యం, అంటే సారూప్యం, సాయుధ్యం. సాలోక్యం అంటే ఏంటి? ఆ లోకంలోకి వెళ్తాం. స్వామివారి దర్శనం జరుగుతుంటుంది రోజు. అమ్మవారి దర్శనం జరుగుతుంటుంది. సామీప్యం, దగ్గరగా ఉంటాం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అమ్మవారిని చూస్తూ ఉంటాం. మూడవది సారూప్యం. అమ్మవారు ఏ రూపంలో ఉన్నారో వెళ్ళిన వాళ్ళు ఆ రూపంలోనే ఉంటారట. అదే రూపం సారూప్యం. ఇంకా నాలుగవది ఉత్కృష్టమైనది, విశిష్టమైనది సాయుధ్యం. అమ్మవారిలో ఈ జ్యోతి దయమైపోతుంది. అమ్మవారు పరంజ్యోతి స్వరూపిణి. ఈ జీవన జ్యోతి పరంజ్యోతిలో కలిసిపోతుంది. సాయుధ్యం. అటువంటి ముక్తి నిలయ అంటే అమ్మవారు. మూల విగ్రహ రూపిణి. మూల విగ్రహం అంటే ఏంటండి? మూల విగ్రహ రూపిణి, విరాట్ రూపిణి. దేవాలయంలో మూల విరాట్టు, ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. మూల విరాట్టుని కదపరు. ప్రతిష్ఠించబడిన విగ్రహం అది. ఊరేగింపులకు, శోభాయాత్రలకు ఉత్సవ విగ్రహాలని తీసుకెడుతుంటారు, కళ్యాణాలకు. అంటే ఇక్కడ అమ్మవారు మూల విగ్రహ రూపిణి, సాక్షాత్ రాజరాజేశ్వరి దేవి, సర్వాంతర్యామిని. ఇంకా భావజ్ఞ. భావజ్ఞ అంటే ఏంటండి? భావే భవతీతి భావజ్ఞ, భావం జానాతీతి భావజ్ఞ. మన భావం ఏమిటో అమ్మవారికి తెలుసు. కారణం అమ్మవారు సర్వజ్ఞ, సర్వశక్తిమతి, సర్వవ్యాపిని. సర్వజ్ఞ అన్ని తెలిసినవారు, సర్వశక్తిమతి అన్ని శక్తులు కలిగిన వారు, సర్వవ్యాపిని అంతటా ఉన్నవారు. మన దేహంలో ఉన్నారు, దేవాలయాల్లో ఉన్నారు.
అలాంటి అమ్మవారు భావజ్ఞ. మన హృదయంలో ఉన్నారు కనుక అమ్మవారిని మనం మన హృదయంలో ప్రతిష్ఠించుకుని ధ్యానిస్తూ ఉండాలి. భవరోగఘ్ని. భవరోగాలు అంటే ఏంటండి? సాంసారిక రోగాలు. ఎన్నో సమస్యలు, కష్టాలు, నష్టాలు అన్నీ వస్తుంటాయి. వీటినే భవరోగాలు అంటారు. ఈ భవరోగాలు దాటాలంటే మనకు సాధ్యమవుతుందా? ఎన్ని సమస్యలండి, ఎన్ని కష్టాలండి. మనలో కలిగే రుగ్మతలు, మానసిక శారీరక రుగ్మతలు, అవి కాకుండా బయట నుంచి వచ్చే సమస్యలు, ఎలా వీటి నుంచి బయటపడటం? అమ్మవారే శరణ్యం. అంటే ఏం చెప్పారు ఇక్కడ? భవరోగఘ్ని. భవరోగాలన్నింటినీ కూడా నశింపజేస్తారు అమ్మవారు. అమ్మవారిని శరణు పెడితే మన సమస్యలన్నీ తీరిపోతాయి, ఏ సమస్య ఉండదు. భవచక్ర ప్రవర్తిని. భవచక్రం అంటే ఏంటి? జనన మరణాలు, సంసార చక్రం. జననం మరణం, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం. అలాంటి జనన మరణ చక్రం, జనన మరణ చక్రం, దాన్ని ప్రవర్తింపజేస్తుంటారు అమ్మవారు. అమ్మవారే చక్రాన్ని నడిపిస్తుంటారు. పుడుతుంటారు, గిడుతుంటారు, పుడుతుంటారు, గిడుతుంటారు. మానవులుగా పుడతారు, పాపాలు ఎక్కువైతే మానవతలుగా జన్మిస్తారు. పుణ్యాలు బాగుంటే విద్యావంతులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు. మరీ మూర్ఖత్వం, అజ్ఞానం అయితే మానవేతర జీవులు అవుతారు. ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల కలుగుతుంది, మన ప్రారంభ కర్మల వల్ల కలుగుతుంది. మనం చేసిన శుభాశుభ కర్మలను బట్టి మనకు ఏ జన్మ కావాలో అమ్మవారే అనుగ్రహిస్తారు. పాపపుణ్యం మిశ్రమంగా ఉంటే మానవ జన్మ, కేవలం పుణ్యం మాత్రమే ఉంటే తేజోరూపం, దేవతలు అయిపోతారు. పాపం మాత్రమే ఉంటే మానవేతర జీవులు. ఇవన్నీ అమ్మవారు ప్రవర్తింపజేస్తుంటారు కనుక భవచక్ర ప్రవర్తిని, సంసార చక్రాన్ని ప్రవర్తింపజేస్తుంటారు. ఓం ఐం హ్రీం శ్రీం ముకుందాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ముక్తినరయాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మూల విగ్రహ రూపిణ్యాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం భావజ్ఞాయ నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం భవరోగఘ్నై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం భవచక్ర ప్రవర్తిన్యై నమో నమః. స్వస్తి.